నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ గాయం. రచన సి. యమున గారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమ అని తప్పటడుగులు వేసి చేయిజారిపోతే ఆమెను దక్కించుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణనాతీతం. స్కిప్ చేయకుండా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనూ మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఒక్క కూతురు చాలనుకున్నారు. అడిగినవన్నీ కాదనకుండా తెచ్చిచ్చారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలపై ఆ కూతురు నీళ్లు చల్లింది. ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. నీవు ప్రేమించానని చెప్తున్న వ్యక్తి గురించి మేము ఆరా తీశాం. ప్రవర్తన మంచిది కాదు. ప్రేమను మర్చిపోయి ఉద్యోగం తెచ్చుకో అని తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టి నా కుమార్తె పరిస్థితి చివరకు ఇలా. అసలేం జరిగిందంటే, ప్రజాజీవితంలో నేను మొట్టమొదటిసారి మరణించాలి అనుకున్నాను. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి రహస్యంగా నేను తాళి కట్టించుకున్న ఆర్య మా పెళ్ళైన 6 నెలల తర్వాత తనలోని అపరిచితుడిని నాకు పరిచయం చేశాడు. హీనంగా చూడటం మొదలుపెట్టాడు. అదేమని ప్రశ్నిస్తే పెట్టింది తిని పడి ఉండు అని పొగరుగా జవాబిచ్చాడు. నా ప్రేమ బలమైనది అనుకున్నాను. కానీ అది నా బలహీనతతో ఆర్య ఆడుకున్న గేమ్ అని అర్థమైంది. జరగవలసిన ఘోరం జరిగిపోయింది. ప్రేమ విఫలం ఎంత గాయం చేస్తుందో. అమ్మా నాన్న నన్ను అరచేతుల్లో పెట్టుకొని నాకు కష్టం తెలియకుండా, నేను కంటనీరు పెట్టకుండా పెంచారు. చిన్నప్పుడు నా బుక్ అపర్ణ దొంగిలించింది అని చెప్పినప్పుడు అమ్మ అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నువ్వు చూశావా అని. లేదు, సంజన చెప్పింది అన్నాను. అప్పుడు అమ్మ ఒక క్షణం నా కళ్ళల్లోకి తీక్షణంగా చూసి, చూడు, ఇతరులు చెప్పిన దానిని నమ్మకు, నువ్వు చూసినదే నమ్ము అంది. అమ్మ చెప్పిన ఆ మాట నా మనసులో ముద్రించుకుపోయింది. అందుకే ఆర్య విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మలేదు. ఎందుకంటే ఎవరు చెప్పినది నేను నా కళ్ళతో చూడలేదు కనుక. కేవలం ప్రేమ కోసం కాలేజ్ ముందు పొద్దుటి నుండి సాయంత్రం దాకా ఎండలో ఒంటి కాలి మీద నిలబడిన ఆర్యను చూసి మనసు పారేసుకొని ఆడపిల్ల ఉంటుందా? ఆర్య ప్రదర్శించిన డాబు దర్పం, అతడి కమ్మని కబుర్లు నన్ను ఆకర్షించాయి. నేను నా కళ్ళతో చూసిందే నమ్మాలని పెట్టుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా నేను చూడతగ్గది ఆర్య నాకు చూపించాడు. మా స్నేహంలో తనలోని అపరిచితుడిని నాకు ఎప్పుడూ పరిచయం చేయలేదు. ప్రతి విషయంలో అమ్మను వ్యతిరేకిస్తూ నన్ను సపోర్ట్ చేసే నాన్న. ఆర్యతో నా ప్రేమ విషయంలో మటుకు అదేంటూ ఆశ్చర్యంగా అమ్మతోనే గొంతు కలిపారు. అతని గురించి మేము వెరిఫై చేశాం. అతనికి ఇంతకు మునిపే పీటల దాకా వచ్చిన పెళ్లి జరగకుండా ఆగిపోయిందట. నాన్న దిగులుగా చెప్పారు. అవును, ఆ విషయం నాకు చెప్పారు ఆర్య. అలా ఎందుకు జరిగిందో కూడా చెప్పాడు. తప్పు తనది కాదని నేను అర్థం చేసుకున్నాను. గర్వంగా జవాబు చెప్పాను. నీకు పెళ్లి చేసుకునే వయసు, మనసు ఇంకా రెండూ రాలేదు. ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తయింది కదా, ఆర్థికంగా నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. ఆ తర్వాత నీకు ఇష్టమైన వాళ్ళనే చేసుకో అని అమ్మా నాన్న ఇద్దరు ముక్తకంఠంతో పదే పదే చెప్పిన మాట కూడా పట్టించుకోలేదు. ఆర్యతో వెళ్ళిపోయి తాళి కట్టించుకున్నాను. 6 నెలలుగా ఒకే ఊరిలో ఉంటున్నా అమ్మా నాన్న అసలు నా వైపే తొంగి చూడలేదు. ఫోన్ కూడా చేయలేదు. నేను వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించలేదు. ఓ మనగాడి కోసం విలువైన కాలాన్ని వెచ్చించి మనసిచ్చి మరీ వేదన కొని తెచ్చుకున్నాను. ఆ మోసాన్ని తట్టుకోలేక నా ప్రాణం తీసుకోవాలనుకున్నాను. కానీ మింగిన మందు నేను ప్రేమించిన వాడికన్నా కంత్రీది. అది నన్ను మోసం చేసింది. అందుకే ఇలా ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతూ జీవోత్సవంలో ఇంకా బతికే ఉన్నాను. నా పరిస్థితి గురించి అమ్మానాన్నలకు తెలియజేశామన్నారు. నన్ను క్షమించి చూడటానికి వాళ్ళు నా దగ్గరకు రావటం కష్టం. అమ్మ అయితే వస్తుందని నమ్మకం అస్సలు లేదు. అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. దానికి మొబైల్ కొనకండి వద్దు అని అమ్మ చెప్పినా కూడా వినకుండా నాన్న నాకు మొబైల్ కొనిచ్చారు. దాంతో అమ్మకు కోపం వచ్చింది. మా ఇద్దరితో మాట్లాడటం మానేసింది. ఎన్నో రోజులు బ్రతిమాలితే గాని తను తిరిగి నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత కారు కొనిచ్చినందుకు భోజనం మానేసి కళ్ళు తిరిగి పడిపోయింది. కూతుర్ని గారం చేసి పాడు చేస్తున్నారు అని అమ్మ తిట్టేది. అందుకే నాన్న మీద అమ్మకు కోపం. క్రమశిక్షణకు అమ్మ ప్రాణం పెడుతుంది. కనీసం నాన్నగారైనా నన్ను చూడ్డానికి వస్తారా? బహుశా అమ్మ అడ్డుపడబట్టే నాన్న ఈ 6 నెలల్లో ఒక్కసారైనా నన్ను కలవడానికి రాలేదు. ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎందుకో మనసు కొట్టుకుంటోంది వాళ్ళని చూడాలని, వాళ్ళు వస్తే బాగుండునని. మళ్ళీ నా బాధ్యత బరువు వాళ్ల మీద పెడదామని కాదు నా ఉద్దేశం. వాళ్ళను బాధపెట్టినందుకు క్షమాపణ అడుగుదామని. రామమూర్తి ప్రజ్ఞ నా ఒక్కగానొక్క కూతురు. మా ఛాయిస్ ప్రకారం తనని
ఒక్కదాన్నే కన్నాం. అన్నిట్లోనూ నాకు ధరిత్రికి మధ్య ఉన్న సఖ్యత ప్రజ్ఞ విషయంలో మటుకు పరీక్షకు గురయ్యేది. చిన్నప్పటి నుండి ప్రజ్ఞకు ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. వేసుకునే డ్రెస్ దగ్గర నుండి తినే ఫుడ్ దాకా తన ఇష్టమే సాగాలని ప్రజ్ఞ మొండి పట్టుపట్టేది. పెద్దవాళ్లకు విలువ లేకుండా అంతా దాని పెత్తనమేనా అని ధరిత్రి వాదన. అలా తమ సొంత వ్యక్తిత్వంతో ఉండే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎదుగుదల ఉంటుంది అనే నమ్మకంతో నా ఓటు ఎప్పుడు ప్రజ్ఞకే వేసి ధరిత్రిని మాట్లాడనీయకుండా చేసేవాడిని. ఇంటర్లో చేరగానే ప్రజ్ఞ మొబైల్ ల్యాప్టాప్ కొనమని అడిగింది. కొన్నందుకు ధరిత్రి పెద్ద తగువ పెట్టుకుంది. పిల్ల చదువు నాశనం చేస్తున్నారు అని ఒకటే గోల. కొన్ని రోజులు మాతో మాట్లాడటం కూడా మానేసింది. దాన్ని రుజువు చేయటానికా అన్నట్లు మెరిట్ స్టూడెంట్ అయిన ప్రజ్ఞ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొట్టమొదటిసారి పరీక్ష తప్పింది. చాలా డిప్రెస్ అయిపోయింది. తను అడిగినవి కొనిచ్చి నేనే దానికి చదువు మీద శ్రద్ధ తగ్గేట్లు చేశానా అని నాలో కూడా ఒక అపరాధన భావన ఏర్పడింది. అలా జరిగినందుకు ధరిత్రి మా ఇద్దరినీ ఒక్క ముక్క కూడా ఏమీ అనలేదు. కానీ ఒక తల్లిగా ప్రజ్ఞకి చాలా ధైర్యం నూరిపోతుంది. తప్పిన ఫిజిక్స్ పరీక్ష సప్లిమెంట్లో మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యేందుకు తోడ్పడింది. బీటెక్కి వచ్చిన 2 ఏళ్లకు ప్రజ్ఞ అడిగిందని కారు కొన్నాను. ధరిత్రితో ఇహ కొట్లాట తారస్థాయికి చేరుకుంది. అన్నం మానేసి కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ ప్రజ్ఞ వాళ్ళ అమ్మ భయపడ్డట్లు కాకుండా కారు డ్రైవింగ్లోనే కాదు తన చదువులోనూ నైపుణ్యం బాగానే చూపిస్తోంది. ఫైనల్ అలా ఇయర్కి వచ్చింది. పై చదువుల గురించి కూడా ప్లాన్ చేసుకుంటోంది. ప్రజ్ఞ కాలేజీలో చదువుతున్న తన కజిన్తో కలిసి ఆ కాలేజీ వార్షికోత్సవానికి వచ్చిన ఆర్య తన విజిట్ని ఆ ఒక్కసారికే పరిమితం చేయలేదు. ప్రజ్ఞ తన వలలో పడేదాకా పదే పదే తన విజిట్స్ కొనసాగించాడని తర్వాత ఎప్పుడూ మాకు ఆలస్యంగా తెలిసిన విషయం. కానీ మాకు తెలియని విషయం, అర్థకాని విషయం ఏమిటంటే చదువు పట్ల శ్రద్ధ, కెరియర్ పట్ల బలమైన కోరిక ఉన్న ప్రజ్ఞను ఆర్య ఎలా పడగొట్టి తన దారిలోకి తెచ్చుకున్నాడు అనేది. అది వయసు ప్రభావమా లేక ఆకర్షణ? ప్రేమ బలమైనది అంటారు. బలమైన ప్రేమ కేవలం ఓ అమ్మాయి అబ్బాయి మధ్యదేనా? అమ్మా నాన్న ఓ బిడ్డ మధ్య ఉన్న ప్రేమకు ఆ శక్తి లేదా? తన గురించి ఎన్ని కలలు కన్నాం మేము. చెప్పిన మాటలు పెడచెవిన పట్టి మా కలల్ని తొక్కుకుంటూ ఆర్యతో కలిసి నడిచి వెళ్ళిపోయింది. ఏనాడు తను దూరంగా వెళ్ళిపోయిందో ఆనాడే తను చచ్చిపోయిందని నిర్ణయించుకున్నాను. ఆ కఠినత్వాన్ని నా కుదురు నుండే నేర్చుకున్నాను. అందుకేనేమో ఇప్పుడు తను హాస్పిటల్లో ఉందన్న వెళ్ళబుద్ధి కావటం లేదు. ధరణి ప్రజ్ఞ చెప్పకుండా ఇల్లు వదిలి ఆర్యతో వెళ్ళిపోయి 6 నెలలు దాటింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో షాక్. ప్రజ్ఞ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, బ్రతికి హాస్పిటల్లో ఉందని కబురు. ప్రజ్ఞ అంటే నాకు ప్రాణమే. కానీ ఒక్కగానొక్క కూతురు ప్రజ్ఞను ఆయన అతిగారం చేస్తున్నారనిపించేది. కాస్తంత క్రమశిక్షణకు విలువ ఇచ్చే నేను వాళ్ళ దృష్టిలో ఓ విలన్గా ఉండేదాన్ని. ప్రజ్ఞ పెదవి విప్పి ఆర్య ప్రేమ విషయం తనతో ఒక్క ముక్క కూడా చెప్పింది లేదు. నా చేతి గోరుముద్దలు తింటున్న నా కన్న కూతురు నాతో ఏమీ చెప్పకుండా అంత గుమ్మానంగా ఎలా ఉందో. తను ఆర్య అనే అబ్బాయితో చనువుగా ఉంటోందని ఎవరి ద్వారానో తనకి తెలిసింది. పిల్లల ప్రేమలు అవి విఫలం కావడం, సఫలం కావడం లాంటివన్నీ అందరికంటే ఆఖర్న తెలిసేది తల్లిదండ్రులకేనా? నిన్నగాక మొన్న పరిచయమైన ప్రేమికుడితో స్నేహితులతో ఉండే అనుబంధం కన్నా బలహీనమైనదా తల్లిదండ్రులతో ఉండే అనుబంధం? అతని గురించి మేము విన్నవి తెలుసుకున్నవి ప్రజ్ఞకి చెప్పి అటువంటి వాడితో ప్రేమ వద్దు మర్చిపో అని ప్రేమగానే బుజ్జగించి చెప్పాము. బిగుసుకుపోయి మౌనంగా తన పని తాను చూసుకుంటోంది. మా మాటకు గౌరవమిచ్చి తన బాధ నుండి తేరుకోవటానికి మౌన పోరాటం చేస్తుందనుకున్నాము. మా నమ్మకం తప్పు అని రుజువు చేస్తూ చెప్పబెట్టకుండా గడపదాటి వెళ్ళిపోయింది ప్రజ్ఞ. అది ఈ రోజుతోనే చచ్చిపోయిందనుకుంటాను. దాని మాట నా దగ్గర ఎత్తొద్దు, దానిని కలవద్దు అని ఖరాఖండిగా చెప్పేశారు ఆయన. ఆయన మనసులో ఏముందో కానీ ఆ రోజు నుండి ఆయన ఒక్కరోజు కూడా ప్రజ్ఞ గురించి మాట్లాడలేదు. ప్రజ్ఞ తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో మా పరువు పోయింది. నా మనసు చచ్చిపోయింది. చచ్చిపోయిన మనసులో కూడా సమాధి మీద పిచ్చిపూలు పూసినట్లు తన ఆలోచనలే మొలకెత్తుతున్నాయి. అయినా నా మనసును కంట్రోల్ చేసుకున్నాను. తల్లి ప్రేమ కదా. నా ప్రాణం ఎంతలా పీకుతున్నా మా పరువు ప్రతిష్టను లెక్క చేయకుండా వెళ్ళిపోయిన ఆ స్వార్థపు మనిషి మొహం ఆయనే కాదు, నేను కూడా చూడదలుచుకోలేదు. ప్రజ్ఞతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు. హాస్పిటల్లో ఉందని కబురు తెలియగానే ఎట్లాగో అట్లా పోని, అది ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజే చచ్చిందనుకున్నాను. మనకు చెప్పకుండా అది నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఫలితం, ఆ పర్యవసనాలు కూడా అదే అనుభవించాలి. వాటితో మనకు సంబంధం లేదు. ఆవేశంగా ఆయన తేల్చి చెప్పేశారు. ఆయన ఆవేశంలో న్యాయం ఉంది, లాజిక్కి ఉంది. కానీ భక్తి, ప్రేమ,
రెండు లాజిక్కుకు అందవు. జీవితం చేసిన గాయాన్ని తట్టుకోలేక ప్రజ్ఞ గిలగిలలాడుతుంటే, మనసుకు అయిన గాయాన్ని మరువలేక ఆయన ఆవేశపడుతున్నారు. తొందరపడి గడప దాటిందని ఇంటి పరువు తీసిందని నాకు కోపంగానే ఉంది. కాని అమ్మను కదూ. ప్రజ్ఞ పరీక్షలలో ఫెయిలైనప్పుడే వదలకుండా ఓర్పుతో చెయ్యి పట్టి ముందుకు నడిపించాను. అలాంటిది ప్రేమ పరీక్షలో విఫలమైనప్పుడు ఆ చేతిని వదిలిపెట్టగలనా? వదిలితే ఎలా? జీవితమే తనకు సవాలు విసురుతున్న క్షణం. తనకు జన్మనివ్వటంలో శరీరానికి అయిన గాయాన్ని మర్చిపోయి మురిసిన తల్లిని. ఇప్పుడు ఎప్పుడూ అన్నీ మర్చిపోవలసిన అమ్మ పాత్ర నాది. మరింత పట్టుతో తనకు జీవితాన్ని తిరిగి అందించవద్దు? నేను నా హృదయానికి అయిన గాయాన్ని మరుగున పెట్టి ప్రజ్ఞకు మరో జన్మనివ్వటానికి నడుం కట్టాను. ధరిత్రి, క్యాబ్ వచ్చింది, వెళదామా అంటూ ఆయన పిలుపు. ప్రజ్ఞ వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఆయనతో జతకట్టాను నేను. ప్రజ్ఞ ప్రేమ విఫలం కావడంతో ఆయన నాతో ఇప్పుడు చెయ్యి కలిపారు. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.